డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1,80,000 ఎకరాలు మొత్తం సాగు వేశారు సార్. అందులో 70,000 ఎకరాలు ఈ రకంగా క్రాప్ డ్యామేజ్ లో వరి పాడైంది సార్. అధికారులు ఇచ్చిన అంచనాలు ఈ రకంగా ఉన్నాయి సార్. రెండోది అరటి బాగా డ్యామేజ్ అయింది సార్. అరటి విషయానికి వచ్చేసరికి సుమారు మా జిల్లాలో 3,000 ఎకరాలు 3,300 ఎకరాలు డ్యామేజ్ అయింది సార్. మోరోవర్ ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు గన్నవరం మండలంలో ఒక ఆమె మీద చెట్టు పడి ఒక ఆమె చనిపోయింది సార్. ఆవిడ పేరు కూడవల్లి వీరవెల్లి. ఇప్పటివరకు ఎటువంటి కాంపన్సేషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అనౌన్స్ చేయలేదు సార్ గవర్నమెంట్. అట్లాగే ఒక ఆయన ఎవరైతే మెకానిక్ షెడ్ లో ఉన్నటువంటి ఆయన మీద చెట్టు పడడం వల్ల 2 కాళ్ళు విరిగిపోయి బ్యాక్ బోన్ కూడా విరిగిపోయింది సార్. రైట్ లో ఈజ్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ సార్. ఇవి ప్రాణ నష్టానికి సంబంధించి ఇవి సార్. ఇవి కాకుండా యాక్చువల్ గా మీరు ఏదైతే చెప్పారో మీరు ఇచ్చిన ఆదేశాలు ఇమీడియట్ గా మన పార్టీ కేడర్ అంతా కూడా తీసుకుని ప్రతి వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ప్రతి కోఆర్డినేటర్ కూడా ఈ పంట పొలాలన్నీ కూడా అన్ని చోట్ల తిరుగుతున్నారు. ఇవాళ కూడా అందరూ స్టేషన్ లో ఉన్నారు సార్. రెండోది, మీరు గతంలో మాకు క్రాప్ హాలిడే ఒక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మీరు ఆ రోజు ముందు చూపుతో మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల 348 కోట్ల రూపాయలు మనకు మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డబ్బు వచ్చింది సార్. దాని విధంగా బెనిఫిట్ అయిన ఫార్మర్ తప్పల్లో 1,89,952 మంది అవాళ మీ ద్వారా బెనిఫిట్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో 0 సార్. ఏ ఒక్కటి లేదు. కన్నబాబు గారు చెప్తున్నట్టు కేవలం ప్రచారార్భటమే తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా అన్ని చేస్తామని చెప్పి ప్రచారార్భటమే చేశారు. కానీ ఎక్కడా మీరు చెప్పినట్టు రంగుమారిన ధాన్యం ఉంటే మేము కొంటాం, మీకు ఇన్పుట్ సబ్సిడీ అవసరమైతే మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చిన టైంలో ఇచ్చే విధంగా కాకుండా మేము ఇస్తామనే మాట చెప్పలేకపోయాడు సార్. కేవలం ప్రచారార్భటం మాత్రమే చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. ఎస్పెషల్లీ మా ప్రాంతంలో సార్ ఇప్పుడు ఏదైతే 2,200 క్యాంపులు పెట్టామని చెప్పారు సార్. ఇది చాలా తప్పు సార్. ప్రతి చోట మీరిచ్చినటువంటి ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో అవి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఉపయోగపడి వాటిలో చాలా మందిని కొంతమందిని పెట్టే కార్యక్రమం చేశారు సార్. స్కూల్స్ కేవలం తాళాలు తీసి ఎన్జిఓస్ లేదా లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే మన సర్పంచెస్ వాళ్ళు అక్కడ కొంతమందికి దానం చేస్తే అది ప్రభుత్వం పెట్టినట్టు చెప్పుకుని 2,200 క్యాంపులు పెట్టాం. 1,80,000 మందికి మేము రిహాబిలిటేషన్ ఇచ్చామనేటువంటి మాట నిన్న ఆయన ప్రెస్ లో చెప్పేస్తున్నాడు సార్. ఆయన చేసింది ఏమీ లేదు. లోకల్ గా ఉన్నటువంటి ఎన్జిఓస్ లేదా మీరు ఇచ్చిన సచివాలయంలో క్యాంపులు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు అయితే చేసిందైతే మా ప్రాంతంలో ఏమీ లేదు సార్. అలాగని చెప్పి ఒక సుమారు 356 ఈ పోల్స్ డ్యామేజ్ అయినాయి సార్. అవి అయితే కొద్దిగా అక్కడక్కడ పనులు చేస్తున్నారు సార్. అవి తప్ప వీళ్ళు చేసిన ఏమి లేదు సార్. మీరు చెప్పినట్టు ఎన్యూమరేషన్ విషయంలో మీరు చెప్పిన విధంగా మొత్తం మన వాళ్ళందరికీ కూడా చెప్పి తప్పనిసరిగా ఆల్రెడీ వాళ్ళు కొన్ని చోట్ల ఫిషర్మెన్ కి ఇచ్చే డ్యామేజ్ గురించి అడిగారు సార్. అడిగి కేవలం అవి కూడా కొంతమంది వాళ్ళు ఇచ్చిన పేర్లు మాత్రమే తీసుకుంటున్నారు సార్. తీసుకుంటే ఒక విషయం ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది సార్. ఇది సంబంధిత అధికారులతో మాట్లాడి మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మొత్తం అందరికీ ఇవ్వాలనేటువంటి మాట మేము గట్టిగా చెప్పాం సార్. చెప్తే దాన్ని మళ్ళీ ఇస్తామనేటువంటి మాట చెప్పారు సార్. కానీ మీరు అన్నట్టు ఎన్యూమరేషన్ విషయంలో మన కేడర్ అంతా కూడా మనం దృష్టి పెట్టకపోతే కేవలం కొంతమందికే ఇచ్చి మొత్తం అందరికి ఇచ్చేటట్టు మాట చెప్పడానికి లేకపోతే మళ్ళీ అగ్గిపెట్లకి 20 కోట్లు ఈ రకంగా రాయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి టీం అంతా తినేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎన్యూమరేషన్ ఏదో 3,000 ఇస్తామనేటువంటి మాట ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చారో వారికి మాత్రం ఫ్యామిలీకి అయితే 3,000 లేదా వ్యక్తికి అయితే 1,000 ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మాకు ఇక వస్తాయని అనుకుంటున్నామని మాట ఆర్డీఓతో మాట్లాడితే చెప్పారు. అంటే అది ఏది ఏమైనా మరి మీరు ఇంకొక 2 విషయాలు అడిగారు సార్. చెప్పిన విషయాలు రిపీట్ చేయకుండా ఎన్యూమరేషన్ విషయంలో మేము డెఫినెట్ గా కాషించుకుంటాం సార్. మన డేట్ ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఇవి మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీ లో స్టార్ట్ అయినాయి సార్. అన్ని కాన్స్టిట్యూన్సీ లో స్టార్ట్ అయ్యాయి. కాకపోతే మనం ఉన్నటువంటి డేట్ ఒక 2-3 డేస్ ఏమన్నా కొంచెం పోస్ట్పోన్ చేస్తే ఈ యొక్క ఫ్లడ్ లో ఎలా చేశారని కామెంట్ లేకుండా ఉంటుంది. అది కూడా పబ్లిక్ ఇష్యూ కనుక మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. అంతే సార్. థ్యాంక్ యూ.